హలో ఎవ్రీవన్. ఈరోజు డే 2. మనం డే 2 జబల్పూర్ నుంచి ఆ, వారణాసి వెళ్తున్నాము. సో పొద్దున్నే స్టార్ట్ అయినాము. బట్ మంచు చూడండి ఎట్లుందో. సో బేసిక్గా లోపల సిటీ నుండి మనం హైవే వచ్చే వరకు మాకు అసలు ఏం కనబడలేదు అనమాట. దానికోసం చాలాసేపు వెయిట్ చేసి అట్లా టీ పాయింట్లో అట్లా కాసేపు ఆగి టైం వేస్ట్ చేసిన తర్వాత వచ్చిన వ్యూ ఇది. ఇప్పటికీ చాలా మంచు ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం కనబడట్లేదు. ఎంత ఫాగ్ లైట్స్ వాడినా మనకి విజిబిలిటీ అనేది రాలేదన్నమాట. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత సన్ కొంచెం బయటకు వస్తుంది అనగా అప్పుడు బయలుదేరినాం మేము. అప్పటికి ఇప్పుడు చూసాను కదా, ఇట్లనే రాంగ్ డైరెక్షన్లో కార్లు, ట్రక్కులు ఏది పడుతుంది రాంగ్ డైరెక్షన్లో రావడం. ఇది పెద్ద పంచాయతీ ఉంది ఇక్కడ. సో మెల్లిమెల్లిగా ఈ సన్ బయటకు వస్తున్నప్పటి నుండి కొంచెం బెటర్గా ఉందని చెప్పి బయలుదేరినాం. ఈరోజు మన రైడ్ వచ్చేసి రఫ్లీ అరౌండ్ 550-600 కిలోమీటర్స్ ఉంది టు హోటల్ స్పాట్. సో హోటల్ అనేది మాకు హార్దిక్ పలాషియో. ఇక్కడ ఉన్నది మ్యాక్స్ హోటల్. జబల్పూర్లో మ్యాక్స్ హోటల్ ఉన్నాం, రైల్వే స్టేషన్ పక్కన ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా జబల్పూర్ నుండి వారణాసి వెళ్ళడానికి యూజ్ చేస్తున్న హైవే ఇది. బాగానే ఉంది, బట్ అక్కడక్కడ మంచిగా లేదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ వారణాసి బై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 6 వరకు రీచ్ అయిపోతే బాగుంటుందని అనుకుంటున్నాం. బట్ లెట్స్ సీ, రోడ్ ఎట్లుంటుందో తెలియదు, ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి కొంచెం బంపీ రోడ్స్ ఉన్నాయి. అంటే చూడ్డానికి రోడ్డు మంచిగా తార్ రోడ్ అన్నట్టు ఉంటుంది, కానీ మనకి మధ్యలో గ్రేవెల్స్ ఎక్కువ ఉండడము, లేకపోతే రోడ్డు చిన్న చిన్న సపరేట్ అవ్వడము, లేకపోతే అన్స్టేబుల్ ఉండడం, ఇట్లా ఉండేసరికి కరెక్ట్ స్పీడ్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం. అంటే కాన్స్టెంట్ వాబ్లింగ్ వస్తుంది మనం స్పీడ్కి వెళ్తే. ఇప్పుడు సపోజ్ 80-100 వరకు ఏం లేదు, బట్ 100 దాటింది అని అంటే ఫుల్ వాబ్లింగ్ అయిపోతుంది అన్నట్టు. మొత్తం షేక్ అయిపోతుంది, ఈ వాయిస్ కూడా సరిగ్గా రాదు. సో అట్లుంది. రోడ్లు అంటే పర్లేదు, బట్ లైక్ ఐ సెడ్, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ ఎట్ సైడ్ నుంచి ఏ ట్రక్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందో తెలియదు. ఈ మధ్యలో కోన్స్ ఎక్కువ పెడతారో తెలియదు. ఇట్లా ఫ్రికింగ్ జంగల్ అనుకోవచ్చు అన్నట్టు. అసలు మందాన్లాగా కాదు ఇక్కడ, అసలు నెక్స్ట్ లెవెల్. ఎవడు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాడో అర్థం కాదు. ఎవరు ఎప్పుడు ఎటు నుంచి రాంగ్ సైడ్లో వస్తాడో తెలియదు. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్, ఎప్పుడు ఏది తీసుకుంటారో అర్థమవుతలేదు. దానికి తోడు ఈ మధ్యలో ఈ కోన్లు, అదన్నట్టు ఇప్పటివరకే జరిగింది మ్యాటరు. ఇంకా కొంచెం దూరం ట్రావెల్ అయిన తర్వాత ఇట్లా కొండలు వచ్చినాయి. కొంచెం వ్యూ బాగుంది ఇక్కడ. మొత్తం ఇదంతా ఒక సైడ్ అంతా మొత్తం మౌంటైన్స్ లాగా చూపిస్తుంది. కానీ రోడ్లు మాత్రం దరిద్రంగా ఉన్నాయి, ప్యాచ్లే మొత్తము. చూడండి, ఎక్కడ చూడు డాంబర్ ప్యాచ్లు ఉన్నాయన్నమాట. బ్రేక్ అయిన దాన్ని వాళ్ళు డాంబర్తో ఫిక్స్ చేసింది. బట్ ఫిక్స్ అయితే కాదులే, అది వచ్చేసినాయి కోన్లు. బేసిక్ ఏమవుతుందంటే ఈ హైవే మొత్తం రిపేర్ చేస్తున్నారు. రిపేర్ చేసే ప్రాసెస్లో ఈ ఆన్గోయింగ్ ప్రాసెస్లోనే మనకి మోస్ట్లీ ఈ కోన్స్ అన్నీ కనబడుతున్నాయి. మావాడు గట్టి కొడుతున్నాడు ఈరోజు, అసలు ఆగుతలేడు. క్యాచ్ చేయడమే సరిపోతుంది నాకు. సో వ్యూ చూడండి ఎంత బాగుందో, వస్తుందో వ్యూ అయితే. ఒక డిఫరెంట్ ఫీల్ అబ్బా, ఎందుకో తెలియదు కానీ మన దగ్గర ఎక్కువ అనిపించదు. కానీ కొంచెం మౌంటైన్ గ్రీనరీ దానికి వచ్చేసిన తర్వాత మన మైండ్ సెట్ వేరే ఉంటుంది. నడపాలన్నప్పుడు ఫస్ట్ డే యాంగ్జైటీగా ఉంటాం, ఫుల్ నడిపేసేయాలి, కొట్టేసేయాలని. అదంతా అయిపోయింది సెకండ్ డే నుంచి మనం ఇంకా ఆ ఫీల్కి వచ్చేస్తాం. ఎట్లా అంటే స్లోగా అదే పేజ్ మెయింటైన్ చేసుకుంటూ డెస్టినేషన్ గురించి ఆలోచించకుండా మనం రైడ్ ఫీల్ చేస్తాం కదా, మస్తు అనిపిస్తుంది. ఈ ట్రక్కుల బాధ అయితే తప్పట్లేదు అబ్బా. ఎక్కడ చూసినా 2 ట్రక్కులు పక్క పక్కన వెళ్ళడము మస్తు ప్రాబ్లం అవుతుంది. అసలు కొన్నిసార్లు అయితే చాలాసేపటి వరకు ఒక 10 మినిట్స్ వరకు అసలు వాళ్ళు ఒకటే ఫ్లోలో వెళ్తూ ఉంటారు. ఒక్కడు కూడా సైడ్ ఇయ్యాడు. ఆ సైడ్ ఇయ్యని ప్రాసెస్లో మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్. మళ్ళీ వచ్చేసి సేమ్ అదే కాన్సెప్ట్. ఎక్కడ చూడు అదే 2 ట్రక్కులు పక్కనకి వెళ్ళడం, వీడు పోనీయాడు వాడు పోనీయాడు. మన నెక్స్ట్ టోల్ గేట్. ఇక్కడంతా అజీబ్ ఉందబ్బా. మన బైకర్స్కి కొన్ని ప్లేసెస్లో సరిగ్గా లేదు. అంటే
కొన్ని ప్లేసెస్లో అసలు పాసే లేదు, మొత్తం ఇట్లా పైకి ఎక్కాలన్నట్టు. మన ఫుట్ ఆన్ ఫుట్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా పెడిస్ట్రియన్స్, వాళ్ళకి ఎట్లుంటుందో మనకు అట్లా ఉంటుంది అనమాట. సడన్ కంటిన్యూస్గా ఇట్లా ఇయ్యరు వాళ్ళు పాత్. మీరు ఎంతమంది BMW RR మీద మావాడు చేసినట్టు టూరింగ్ చేసిండు? ఆల్మోస్ట్ 1 ఇయర్లో ఆల్ 11 శివలింగ్స్ అన్నీ కవర్ చేసిండు, జ్యోతిర్లింగ్స్, అది కూడా బండి మీద, స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీశైలం. మీరు ఎంతమంది చేసిండో కమెంట్ డౌన్ చేయండి. ఈ ప్రాసెస్లో మాకు ఒక దగ్గర ఒక మంచి సీనిక్ వ్యూ కనబడ్డది అన్నట్టు. ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్. అందుకే ఒకసారి ఆపి మీకు వ్యూ చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను నేను. వస్తుంది అసలు, లెఫ్ట్ సైడ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ కోతులు కూడా ఉన్నట్టున్నాయి కదా బాగానే. ఏడు చూసినా లెఫ్ట్ సైడ్లో మొత్తం కోతులే ఉన్నాయి. రోడ్ అయితే అస్సలు మంచిగా లేదు. నాకు తోడు ఈ ట్రక్కులు డెడ్లీ కాంబినేషన్. అసలు 2-3 గేర్లు వేసామా మళ్ళా ఇదే స్పీడ్ బ్రేకర్లు. సైడ్ యాక్సిడెంట్ అయినట్టుంది కదా. వీళ్ళదే అనుకుంటా, చిల్లుగా మాట్లాడుతున్నాడు. అస్సలు ఎవ్వరికి వింటలేరు కదా ఎవరు. ఓడి ఫోటోలు, ఓడి వీడియోలు, పక్కన ఆపుకోవడాలు. రైడ్ చేయాలనే మూడు ఉత్సాహం 2 దొబ్బుతాయి భయ ఇట్లాంటి రోడ్లల్లో. అస్సలు చేయలేము. వారణాసి 82 కిలోమీటర్స్ మోర్, అంటే 1 అవర్ మ్యాక్స్ అంతే. వాడు కొట్టుడు ఖచ్చితంగా 1 అవర్ లోపే వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది. రోడ్ ఎట్లా ఉండని, పోకడ మాత్రం ఒకటే. 100 మెయింటైన్ చేయాలా, గంటలో 110 కొట్టాలా, ఇదే దూరని. వచ్చేసినాం భయ్య. ఇంత దూరం ఏం లేదు, 5-6 కిలోమీటర్లు అంతే. సిటీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, అంటే వారణాసి దగ్గరకు వచ్చిన తర్వాత. ఇప్పుడు మేము డైరెక్ట్గా హోటల్ది పెట్టేసుకున్నాం, ఎంటర్ అయిపోయినాం వారణాసికి. ఈ ఫ్లైఓవర్ ఎక్కి అటు సైడ్ వెళ్ళిపోతే ఇంకా సిటీలోకి ఎంటర్ అయినట్టే. ఏమున్నది అసలు, అది సన్లైటు, సన్సెట్ ఉన్నది మొత్తం. కానీ ఒక్కటి అబ్జర్వ్ చేసినాం, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎవ్వడు ట్రాఫిక్ రూల్స్ అనే కాన్సెప్టే లేదు. ఎవరి దగ్గర హెల్మెట్లు లేవు, ఎవడు ఎట్లు పడితే అట్లా వస్తాడు, ఎటు పడితే పోతాడు. ఇంకా ఒకటి హాంకింగ్ అయితే ఒక రేంజ్లో ఉంది. హాంకింగ్ అస్సలు మనం తట్టుకోలేనంత హాంకింగ్. ఎవడు జరగడు, ఎవ్వరికి సంబంధం లేదు. ఈ నేరో రోడ్స్కి పెట్టింది పేరు కదా వారణాసి. ఏముట్టిన ట్రాఫిక్ జామ్.